హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో వచ్చేసి మనము చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే తెలుసుకుందాము. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మంచి యూస్ఫుల్ టిప్స్ ఉంటాయి. ఈ బ్లౌజ్లో వచ్చేసి ఒకే బ్లౌజ్లో మనకి 6 మోడల్స్ అయితే ఉంటాయన్నమాట. ఏంటి అంటే ఈ బ్లౌజ్ మొత్తం టోటల్గా అలానే ఇన్విజిబుల్ పైపింగ్ ఉంటుంది, ఇన్విజిబుల్ పోట్లీ బటన్స్ కూడా ఉంటాయి, అలానే బోట్ నెక్ పాట్ నెక్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ అయితే ప్రిన్సెస్ కట్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఓపెన్ ఉంటుంది. అలానే మనకి షోల్డర్ పఫ్ అంటే బుట్టా చేతులు కూడా హ్యాండ్స్ అయితే వస్తాయి అన్నమాట. కాబట్టి ఇన్ని మోడల్స్ వచ్చేసి మొన్న కటింగ్ వీడియో అయితే పెట్టాను. చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. మనకి ఇది వచ్చేసి కస్టమర్ బ్లౌజ్ అనమాట. ఈ కస్టమర్ వచ్చేసి మనకి డీప్ నెక్ బ్లౌజ్, మెయిన్గా వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్తో మనం పాట్ నెక్ బోట్ నెక్ కస్టమర్ది ఫస్ట్ టైం ఇచ్చేటప్పుడు ఏ విధంగా కటింగ్ చేయాలనేది బోలెడ్ అనే టిప్స్తో అయితే మీకు చూపించాను. ఎవరైనా వీడియో మిస్ అయ్యంటే ఒకసారి అయితే ఛానల్లోకి వెళ్ళి చూడండి. అయితే ఈ బ్లౌజ్ సైజ్ ఎంత వయసు, ఎక్కడి నుండి వచ్చింది, ప్రతి ఎవరి పాయింట్ కూడా మనం మధ్యలో మాట్లాడుకుందాం, వీడియో మధ్యలో మాట్లాడుకుందాం. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అయితే తీసేసుకున్నాను. ఇది మనకి షోల్డర్ పఫ్ అంటాము, తర్వాత బుట్టా చేతులు, రాసి బుట్టా చేతులు ఇవన్నీ అంటాం కదా, ఆ మోడల్ అయితే వస్తుందన్నమాట. సరేనా? ఇప్పుడు వచ్చేసి దీనికి సైడ్స్ వచ్చేసి అతుకులు పడ్డాయి ఆమ్ హోల్ లూజులో, కాబట్టి అతుకులు అయితే జాయింట్ చేశాను. అతుకులు జాయింట్ చేసిన తర్వాత ఖచ్చితంగా మనము ఆమ్ హోల్ లూజ్ మనకి 11 ఇంచీలు వచ్చింది, 11 ఇంచీలు, హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి 8 వచ్చింది, 8 ఇంచీలు. అలా కొలుసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే మనం తీసేయాలి. అలానే బ్లౌజ్ క్లాత్ మీద పెట్టి ఎక్స్ట్రా ఉన్న తీసేస్తేనే మనం పోట్లీ బటన్స్ కానీ పైపింగ్ కానీ వేసుకుంటే బాగుంటుంది అనమాట. మనం ఎక్స్ట్రాలు అలా ఉంచేస్తే మనకు ఒక లెక్క అనేది తెలియదు. పోట్లీ బటన్స్ వేయాలి కదా, ఎంత ఖర్చు వదలాలి ఏంటనేది కన్ఫ్యూజ్గా ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను పైపింగ్ అయితే వేసుకుంటున్నాను. పైపింగ్ అలానే పోట్లీ బటన్స్ వచ్చేసి మనకి ఇన్విజిబుల్గా అయితే వస్తాయి. సరేనా? చాలా ఈజీగా ఏ విధంగా కుట్టుకోవాలనేది చూపిస్తాను. ఈ పైపింగ్ థ్రెడ్ కూడా మనము రెడీమేడ్ అయితే మనం ఎక్కువ యూజ్ చేస్తుంటాం కదా. మన ఛానల్లో నేనైతే చాలాసార్లు చూపించాను. మనము ఓన్గా తయారు చేసుకునేది కాదు, రెడీమేడ్. ఎందుకంటే మనకి ఎక్కువ బ్లౌజెస్ తక్కువ టైంలో మనము ఈజీగా స్టిచ్ చేయాలంటే రెడీమేడ్ అనేది మనకు చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. సరేనా? ఈ విధంగా మనం పైపింగ్ కరెక్ట్గా ఖర్చు వచ్చేసి 1/2 ఇంచ్ అనమాట. అలా ఇక్కడ వచ్చేసి హ్యాండ్లో ఖర్చు వచ్చేసి 2 ఇంచ్ పెట్టాను. అలానే 1 ఇంచుకు 1 ఇంచుకు మార్క్ చేసుకుంటున్నాను. అంటే మీ ఇష్టం, మన ఇష్టం అనమాట. 1.5కి మనం పెట్టుకుంటామన్నా, 1/2 ఇంచుకు పెట్టుకుంటామన్నా, లేదంటే పోట్లీ బటన్స్ దగ్గరగా పెట్టుకుంటామన్నా మన ఇష్టం వచ్చినట్టయితే మనం మార్కింగ్ చేసుకోవచ్చు. నేనైతే మాత్రము మనకి హ్యాండ్స్ కొద్దిగా దగ్గరగా కనిపిస్తే బాగుంటుంది అనేసి నేను ఇంచుకి అయితే మార్క్ చేశాను. చూడండి, ఆ విధంగా ఇంచుకు వస్తాయి. కరెక్ట్గా ఒక హ్యాండ్కి వచ్చేసి మనకి ఒక 10 ఎన్నో వచ్చాయి అనమాట, 10, 12 వచ్చాయి. ఇప్పుడైతే చూడండి, కరెక్ట్గా మనకు పైపింగ్ థ్రెడ్ అయితే ఎక్కడ ఉంటుందో అక్కడ మన పోట్లీ బటన్ చివర మనమైతే ఇలా చుట్టుంటాం కదా దారంతో, అక్కడ ఉండేటట్టు అయితే చూడండి. దగ్గరగా కూడా నేనైతే చూపిస్తాను. సరేనా? ఆ విధంగా కొద్దిగా పాదం అలా ఎత్తుకొని మనం తీసేస్తే సరిపోతుంది. పెద్ద ఇదేం లేదు, పాదం ఇలా ఎత్తితే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట. సరేనా? మనమైతే వేసుకున్నాం కదా. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, ఎక్స్ట్రాలు ఉంటే మనం ఆ విధంగా కటింగ్ చేసేస్తే సరిపోతుంది. మన పైపింగ్ కంటే ఎక్స్ట్రా ఉంటాయి. పోట్లీ బటన్ దగ్గర చూడండి. ఇప్పుడైతే ఇలా ఒకసారి చెక్ చేసుకోండి. అంటే కొన్ని లోపలికి ఉంటాయి, కొన్ని లోపలికి వెళ్ళిపోతాయి, కొన్ని బయటకు వస్తాయి, కొన్ని దగ్గరగా దూరంగా అలా ఏదైనా సంథింగ్ ఉంటుంది కదా. ఒకసారి ఇప్పి మళ్ళీ కుట్టుకుంటే సరిపోతుంది. మీకు దగ్గరగా కూడా చూపిస్తున్నాను. అలానే నెక్ కూడా పోట్లీ బటన్స్ వస్తాయి, అక్కడ కూడా చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ నేను అలా కింద పెట్టేశాను. అలా కింద పెట్టేసి మనకి పైన వచ్చేసి కుట్టు అయితే కనిపిస్తుంది కదా, ఇంతకు ముందు అయితే కుట్టాం కదా, అదే కుట్టు మీద తీసుకుంటే ఇటు సైడ్ నుండి అయితే బాగుంటుంది అనమాట. ఈ విధంగా ఇలా కుట్టేటప్పుడు జస్ట్ కొంచెం పాదం ఎత్తండి, మీకు చాలా సులువుగా వెళ్ళిపోతుంది మిషన్. చూడండి, ఇప్పుడు కూడా ఒకసారి చూసుకోండి, పైపింగ్ కనిపిస్తుందా లేదా, పోట్లీ బటన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఏమైనా తేడా ఉన్నాయా అని మీరు ఒకసారి చూసుకుంటూ కరెక్ట్గా ఉన్నాయంటే ఈ కుట్టు అయితే కుట్టండి. ఒకవేళ ఏదైనా తేడా ఉంటే ఇప్పి మళ్ళీ ట్రై చేయండి. ఎందుకంటే కొత్త వాళ్ళకి ఎట్ ఏ టైం రాదు. మేమైతే డైలీ కుడతా ఉంటాం కాబట్టి కొద్దిగా వచ్చేస్తూ ఉంటుంది. ఎక్కడో ఒక్కొక్క దగ్గర మాకు కూడా ప్రాబ్లం వస్తుంది. అయినా సరే మనకి ఇది కస్టమర్ బ్లౌజ్ కాబట్టి 100% బాగుండాలని చెప్పేసి ఒక్కొక్కసారి ఇప్పి కూడా కుడతామన్నమాట. సరేనా? కాబట్టి వీడియోలో ఇప్పడం చూపించడం అలాంటివన్నీ కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఆ క్లిప్స్ అనేవి మేము డిలీట్ చేసేస్తాం. కరెక్ట్గా కనిపించిందే నేనైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఎవరైనా అంతే. సరేనా?
కాబట్టి మీరు కూడా ఏమో వాళ్ళకు ఒకేసారికి వచ్చేసింది నాకు రాలేదని మీరైతే అలాంటివి ఏమీ పెట్టుకోకండి. కరెక్ట్గా చూడండి, చూసి కరెక్ట్గా వచ్చే వరకు ట్రై చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే రఫ్లో ట్రై చేయండి. రఫ్లో ట్రై చేసి తర్వాత శారీ మీద బ్లౌజ్కి అయితే వెళ్ళండి, సరేనా? ఏదైనా ఒక ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని కుట్టడం అలాంటివి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే మనకైతే ఇన్విజిబుల్గా చూడండి, ఇన్విజిబుల్గా మనకి పోట్లీ బటన్స్ అలానే పైపింగ్ వచ్చేసి ఇన్విజిబుల్ వచ్చింది. చాలా నీట్గా అయితే ఉంది. కుట్టడం కూడా చాలా ఈజీ. మీరు ఒక్క 2 సార్లు, మీరు కొత్త వాళ్ళు అయితే ఒక 2 సార్లు అనేది రఫ్లో ట్రై చేయండి, మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనం 2 హ్యాండ్స్ ఇదే విధంగా మనం అయితే ఇది చేసుకున్నాము. కాకపోతే మనకి సెల్ఫ్ కలర్ వచ్చేసి పోట్లీ బటన్స్ వచ్చాయి కాబట్టి మనకంత నీట్గా అక్కడ లుక్ అనేది నీట్గా లేదనమాట. మనకి ఇది కస్టమర్ బ్లౌజ్ కదా, కరెక్ట్గా సెల్ఫ్ కలర్ కాకుండా వేరే కలర్ వేస్తే ఇంకా అది గ్రీన్ తేడా వచ్చింది, ఆ కలర్ తేడా వచ్చింది అనేసి మన కస్టమర్ అంటారు. మనకెందుకు అవన్నీ, మనం సేమ్ కలర్ పెట్టేస్తే బాగుంటుందండి అని చెప్పేస్తే ఒక పని అయితే అయిపోతుంది. ఓకేనా? ఆ విధంగా ట్రై చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనమైతే కట్ పెట్టుకున్నాం అనమాట. ఎక్కడి నుండి మనము ఇవి ఫ్రిల్స్ వస్తాయి అనేది కట్ పెట్టుకున్నాం కటింగ్ వీడియోలో. కాబట్టి ఆ కటింగ్ నుండి అయితే నేనైతే మన వైపు ఫ్రిల్స్ మన వైపు వచ్చేటట్టు అయితే పెట్టాను అనమాట. ఆ సెంటర్ కట్ పెట్టాను కదా, సెంటర్ వరకు, సెంటర్ నుండి ఇటువైపుకి మనకు ఆపోజిట్ అటు సైడ్ అనమాట. అంటే క్లాక్ వైజ్ కొన్ని పెట్టాలి, యాంటీ క్లాక్ వైజ్ కొన్ని పెట్టాలి అలా. అయితే ఇక్కడ నేను అన్నది మనము ఏ ఏజ్ వాళ్ళకు కుడుతున్నాము అని అయితే ముందైతే మనం చూసుకోవాలి. ఈ స్లీవ్స్ అనేది చిన్న వయసు వాళ్ళకి, పిల్లలకి, వాళ్ళకైతే ఎక్కువ వచ్చినా పర్లేదు, కొద్దిగా ఏజ్ ఎక్కువ వాళ్ళకైతే తక్కువ. అందుకే నేను ఈ స్లీవ్స్కి వచ్చేసి హైట్ వచ్చేసి 3.5 తీసుకున్నా, వెడల్పు వచ్చేసి 3 ఇంచీలు తీసుకున్నా. దానికి వచ్చేసి మనం 3 ఇంచీలు తీసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి ఒక 6 ఫ్రిల్స్ అయితే వచ్చాయి. హాఫ్ ఇంచుకి ఒక్కొక్క ఫ్రిల్ వేస్తే ఒక 6 అయితే వచ్చాయి. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఒకసారి హ్యాండ్ లూజు, ఆమ్ హోల్ లూజ్ చూసుకోండి. హ్యాండ్ లూజ్ మనకు కరెక్ట్గానే ఉంటుంది. ఆమ్ హోల్ లూజు నేను బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ 2 సైడ్లు చూసేసుకుంటున్నాను. అలా చూసుకుంటే మనకి 10.5 వచ్చింది. ఒకసారి చూసుకోండి, అలా చూసుకుంటే 10.5 వచ్చింది కరెక్ట్గా. లేదు అంటే కొంచెం తక్కువ వచ్చింది అనుకోండి, ఒక ఫ్రిల్ ఇప్పేసేయండి, ఎక్కువ వస్తే ఒక ఫ్రిల్ వేసేయండి, అంతే, ఇంకేం లేదు. ఎందుకంటే మనం ఎక్కువ హైట్ అయితే తీసుకోలేదు. ఈ విధంగా అయితే హ్యాండ్ అనేది వచ్చింది. బుట్ట అయితే బాగుంది. మీడియం వయసు వాళ్ళకైతే ఇది బాగుంటుంది, మరి చిన్న వయసు వాళ్ళకైతే మరి కొద్దిగా ఎక్కువ పెట్టుకోవచ్చు. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇదే విధంగా సింపుల్ మెథడ్లో మీరు కుట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్లో కూడా చూడండి, లైనింగ్ ఎంత ఉందో అంతే నేను మెయిన్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను. మెయిన్ క్లాత్, బ్లౌజ్ క్లాత్ కూడా. ఎందుకు అంటే మనకి షోల్డర్ వచ్చేసి ఇన్విజిబుల్గా చూపిస్తున్నాను. అలానే దీనికి కూడా బ్యాక్ సైడ్ కూడా ఇన్విజిబుల్ పైపింగ్ వస్తుంది, ఇన్విజిబుల్ పోట్లీ బటన్స్ వస్తాయి. కాబట్టి కరెక్ట్గా మన లైనింగ్ ఎంత ఉంటుందో మెయిన్ క్లాత్ కూడా అంతే కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాలు అయితే ఉండకూడదు. అంటే ఇటు సైడ్ ఎక్స్ట్రాలు ఉన్నాయి కదా అని మీరు అనుకోవచ్చు. ఆమ్ హోల్ లూజు, ఆమ్ హోల్ అయితే మనము ఇన్విజిబుల్ చేయట్లేదు, ఇక్కడ షోల్డరు నెక్ వరకే ఇన్విజిబుల్ చేస్తున్నాం కాబట్టి అవే కరెక్ట్ అయితే చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయితే పెట్టాను, దాని మీద ఎదురు బొదురులో వచ్చేసి బ్యాక్ సైడ్ పెట్టేశాను, అంతే. చాలా ఈజీ అనమాట. కాకపోతే మనం బ్లౌజ్ క్లాత్కి అటాచ్మెంట్ చేసుకోవాలి. లైనింగ్ ఫ్రంట్ పార్ట్, లైనింగ్ బ్యాక్ పార్ట్. మన బ్లౌజ్ క్లాత్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ 2 షోల్డర్స్ ఆ విధంగా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ముందైతే బ్లౌజ్ క్లాత్ అయితే పెట్టాం కాబట్టి బ్లౌజ్ క్లాత్ లైనింగ్ కంటే మనకు కొద్దిగా తిక్కుగా ఉంటుంది కదా, కాబట్టి దీని మీద వేసుకుంటేనే మనకి ముడతలు లేకుండా నీట్గా ఉంటుంది అనమాట. చూడండి, ఈ విధంగా రౌండ్ షేప్లో పైపింగ్ కరెక్ట్గా, ఖర్చు కరెక్ట్గా 1/2 ఇంచ్ ఉండేటట్టు, అంటే మన పైపింగ్కి ఆ ఖర్చు ఉంది కదా దానంత ఉండేటట్టు అయితే నేను కుట్టుకుంటాను. అయితే ఇక్కడ వచ్చేసి మనకు బటన్ వస్తుంది కదా, ఈ బటన్ దగ్గర రౌండ్ షేప్ తిరగాలంటే కొత్తగా కుట్టే వాళ్ళకి ఏమంటే షేప్ కరెక్ట్గా రాదు. కాబట్టి మన పైపింగ్కి ఒక కట్టించుకోండి, ఒకటి కాకపోతే 2 ఇవ్వండి. ఓకేనా? అలా ఇస్తే మీకు రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది, బాగుంటుంది. మీకు కుట్టాక కూడా నేను చూపిస్తాను. ఆ విధంగా కొద్దిగా నిదానంగా చూడండి, అక్కడ దగ్గరగా ఉంటే బాగుంటుందా, దూరంగా ఉంటే బాగుంటుందా అని చూసుకొని మిషన్ ఎత్తుకొని కొంచెం అంతా. ఇలాంటి నెక్కలు ఏమంటే డిజైనర్ నెక్కలు ఏంటంటే మన రౌండ్ నెక్ కంటే, డీప్ నెక్ కంటే ఇవి కొద్దిగా కష్టంగా ఉంటాయి. పైపింగ్ నెక్కలు, ఇన్విజిబుల్ ఇవన్నీ, అందుకే మనం కాస్ట్ కూడా ఎక్కువ తీసుకుంటాం అనమాట. నార్మల్ రౌండ్ నెక్ బ్లౌజ్కి ఎంత అయితే కాస్ట్ ఉంటుందో దానికి డబుల్ కాస్ట్ అయితే మనం ఇలాంటి బ్లౌజులకి డబుల్, త్రిబుల్ తీసుకుంటాం. ఎందుకంటే మోడల్ కుట్టే బట్టి మనకి కష్టము ఎక్కువ ఉంటుంది, టైం కూడా ఎక్కువ ఉంటుంది.
కాబట్టి మనం ఎక్కువ అయితే తీసుకోవాలి, సరేనా. ఈ బ్లౌజ్కి వచ్చేసి బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిన వరకు చూస్తారుగా, దీనికి ఎంత కాస్ట్ అయితే తీసుకోవచ్చు అంటే మీ ఏరియాలో ఎంత ఉందో చూసుకుంటూ మీరు చూసుకోండి. మామూలుగా మా ఏరియాలో వచ్చేసి అంటే షాప్లో ఒక కాస్ట్ ఉంటుంది, ఇంట్లో కుడితే ఒక కాస్ట్ ఉంటుంది. మామూలుగా మీరు బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి ఒక 200 250 తీసుకోనరు అనుకోండి, దీనికి వచ్చేసి 500 550 అలా తీసుకోండి, డబుల్ కాస్ట్ అయితే తీసుకోండి, సరేనా. ఆ విధంగా ఓకేనా. ఇప్పుడైతే పైపింగ్ అయితే చాలా ఈజీగా వేసాం కదా, మీకైతే కనిపించింది కదా, అలా చూడండి. ఆ విధంగా పైపింగ్ నీట్గా వచ్చిందా లేదా ఒకసారి అయితే చూసుకుంటే సరిపోతుంది. అంటే అది సన్నగా వచ్చిందా లావుగా వచ్చిందా అనేది నేనైతే ప్రతి ఒక్క దగ్గర అయితే చెక్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా దారాలు అలాంటివి ఉంటే సరే కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా పైపింగ్ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది కదా. ఇక్కడ ఈ రౌండ్ బటన్ దగ్గర నుంచి ఒక 1.5కి 1.5కి అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను. అంటే హ్యాండ్స్లో మనం 1 ఇంచ్ 1 ఇంచ్కి పెట్టాము, దీనికైతే 1.5 మనకి బ్యాక్ సైడ్ బటన్ దగ్గర నుండి అలానే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మొత్తం అయితే వచ్చేస్తుంది అనమాట, మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చే వరకు అలా మొత్తం మార్క్ చేసుకుంటే సరిపోతుంది. మీరు బ్లౌజ్లో తమ్మనేల్లో చూసారు కదా, సేమ్ మోడల్ అయితే ఈ బ్లౌజ్ అయితే వస్తుందన్నమాట. ఒకసారి స్క్రీన్ పైన కూడా చూపిస్తున్నాను, ఒకసారి అయితే చూడండి, సరేనా. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడైతే పోట్లీ బటన్ అయితే పెడదాము. చూడండి, కరెక్ట్గా ఇలా పట్టుకోండి, అలా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1.5 ఇంచ్ ఉంది కాబట్టి కొద్దిగా దగ్గర వరకు, అంటే ఎక్కడ వరకు మార్క్ చేసామో అక్కడ వరకు కుట్టేసేయండి, అక్కడ ఆపండి. చూడండి, అక్కడ ఆపేనా, దాని కింద మిషన్ కింద పెట్టాము పోట్లీ బటన్ అంటే అస్సలు మనకు జరగదు. చూడండి, మనం మార్కింగ్ వరకు అయితే కరెక్ట్ వరకు అయితే తీసుకొచ్చేసేయండి మిషన్ కుట్టు. అలా కరెక్ట్గా మార్కింగ్ మీదే బటన్ పెట్టేసేయండి, మీకు చాలా ఈజీ వచ్చేస్తుంది అనమాట. కష్టం అయితే అస్సలు లేదు. కాకపోతే మీరు ఏం చేయాలి అంటే పైపింగ్ మీదే మనకి పోట్లీ బటన్ మనం దారాలు అయితే చుట్టుంటాం కదా, పైపింగ్ కంటే కొద్దిగా లోపలికే ఉండేటట్టు కరెక్ట్ ప్లేస్లో మీరైతే పోట్లీ బటన్ అయితే పెట్టాలి. అది ఒక్కటి కరెక్ట్గా పెట్టుకుంటే సరిపోతుంది, చాలా చాలా ఈజీ అనమాట ఇది. తర్వాత మనము ఇన్విజిబుల్ చేసేటప్పుడు కూడా మనకి చూడండి, ఇక్కడైతే నాకు ఒక 2 బటన్స్ 2 3 అయితే సరిపోలేదు కాబట్టి నేను పేపర్ బాల్స్ తీసుకొని నేనైతే ఇలా చుట్టేస్తున్నాను. చూడండి, మనం 2 ఇంచీలు అలా పెద్ద పెద్ద పీసులు అవన్నీ అంటాం కదా, ఏం లేదు. ఇక్కడ నేనైతే ఒక 1.5 1 ఇంచు అలా, అంటే మనం కరెక్ట్గా స్క్వేరే అవసరం లేదు. కొద్దిగా మనకి బటన్ వచ్చేసి కరెక్ట్గా వచ్చి కొద్దిగా అంతా ఒక 1/2 ఇంచ్ అంత క్లాత్ కిందకి ఉండేటట్టు ఉంటే చాలు, సరేనా. దీనికైతే పెద్ద కొలతలు అలాంటివి ఏమీ లేదు. నేనైతే చిన్న చిన్న రఫ్ క్లాతుల్లో కూడా చుట్టేస్తూ ఉంటాను. మనం దానికి ఒక కట్ చేయడము అవన్నీ ఒక కొలతలు పెట్టుకోవడం, ఇటు 2 ఇంచులు అటు 2 ఇంచులు ఉండాలి అవన్నీ ఏమీ లేదనమాట, సరేనా. ఆ 3 బటన్స్ కూడా అలా పెట్టేసి ఇచ్చేసాను. పైపింగ్ కంటే కొంచెం ఎక్కువంత క్లాత్ ఉంటే నేనైతే తీసేస్తున్నాను, కటింగ్ చేసేస్తున్నాను. అయితే మనకు బటన్స్ కరెక్ట్గా పైకి కిందకి ఉన్నాయా, కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఒకసారి చూసుకోవాలి. అలానే దూరం మనం 1.5కి 1.5 ఉన్నాయా, ఒక్కొక్కటి దగ్గర ఒక్కొక్కటి దూరం అలా ఉందా, ఆ 2 చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట, మీరు కొత్తగా కుట్టే వాళ్ళు అయితే. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము ఈ లైనింగ్ కూడా ఫ్రంట్ బ్యాక్ అనేది ఆపోజిట్ వేసుకొని మనమైతే కుట్టేసుకుంటే సరిపోతుంది. ఆపోజిట్ అంటే రౌండ్స్ అనేవి లోపలికి, ఖర్చు పాయింట్ బయటకు ఉండేటట్టు మనం బ్యాక్ పార్ట్లో వేసుకోవాలి. అలా వేసుకొని ఒకసారి అయితే ఆ విధంగా చేసేసండి. డబుల్ కుట్లు అయితే వేసేస్తున్నా. ఒకవేళ ఇది మనకి బోట్ నెక్ వస్తుంది కాబట్టి షోల్డర్ జారిపోవడం అలాంటివి అయితే ఏమీ ఉండవు, మనం కరెక్ట్గా అయితే చేసేసుకున్నాం కదా. ఇప్పుడు బ్లౌజ్ క్లాత్ అయితే అలా పెట్టేద్దాము. బ్లౌజ్ క్లాత్ పెట్టేసి అది వచ్చేసి మనకి రైట్ సైడ్ అయితే ఉంది బ్లౌజ్ క్లాత్, దాని మీద మనము లైనింగ్ క్లాత్ అయితే వేసేసి కరెక్ట్గా చూసుకొని పిన్స్ పెట్టండి. నేను వీడియోలో ఏదో సింపుల్గా చూపించేసాను కానీ కాదు, పైపింగ్కి చుట్టుపక్కల 1/2 ఇంచ్ ఉందా లేదా అని 1-2 సార్లు చూసుకోవాలి. అలానే మనకి రౌండ్ షేప్ కరెక్ట్గా ఉందా లేదా, షోల్డర్స్ 2 సమానంగా ఫస్ట్ అయితే షోల్డర్స్ చూసుకోవాలి, తర్వాత ఎక్స్ట్రాదంతా సెట్ చేసుకోవాలి. ఈ షోల్డర్ కూడా నేను ఫస్ట్ 2 షోల్డర్లు చూసుకొని 2 పిన్స్ పెట్టేశాను, తర్వాత ఇదంతా మనం చూసుకోవాలి, సరేనా. మనకు కరెక్ట్గా ఉంది కదా, 1-2 సార్లు అయితే చూసుకున్నాం కదా, కరెక్ట్గా ఉన్నాకనే స్టిచ్ చేయండి, కంగారు పడవద్దు. అయితే కొత్త వాళ్ళు అయితే మీరు కంగారు పడవద్దు, ఓకేనా.
ప్రతి దగ్గర కూడా చూడండి, మనకు కుట్టు అయితే ఇంతకు ముందు అయితే కుట్టాం కదా పోట్లీ బటన్స్, ఆ కుట్టు అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడైతే అదే కుట్టు మీద వేసేయచ్చు. ఇక్కడైతే నేను సింగిల్ పాదం అస్సలు యూజ్ చేయలేదు, డబుల్ పాదంతోనే నేను కుడుతున్నాను. అది కూడా మీరైతే అబ్జర్వ్ చేయండి. ఆ పైపింగ్ ఆ కుట్టు మీద మనం తీసేస్తే సరిపోతుంది. నార్మల్ పైపింగ్కి వచ్చేసి మనమైతే పాదం ఎత్తాల్సిన అవసరం లేదు. పోట్లీ బటన్స్ వచ్చేటప్పుడు కొంచెం సపోర్ట్ ఇస్తే చాలు, మన కుట్టు అనేది చాలా ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. చూడండి, ఇక్కడైతే నేను ఒక చేతితో బ్లౌజ్ పట్టుకున్నా, ఒక చేతితో కొద్దిగా పాదం లేపుతున్నా. ఎందుకంటే పోట్లీ బటన్స్కి అప్ డౌన్ వస్తూ ఉంటుంది కదా, మనం కుట్టేటప్పుడు ఏమంటే కొద్దిగా గజిబిజిగా ఉంటుంది. కాబట్టి కొంచెమంతా మనం పాదం కొద్దిగా బ్యాక్ సైడ్ నుండి లేపినట్టు ఉంటే మనకు కుట్టడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. సరేనా, చాలా చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడైతే మనం ఆ పిన్స్ అన్నీ తీసేద్దాం. ఆ పిన్స్ అన్నీ తీసి కరెక్ట్గా కుట్లు ఉన్నాయా లేదని కూడా మీరు కొత్తగా కుట్టే వాళ్ళైతే ఒకసారి చూసుకోండి. లైనింగ్ కరెక్ట్గా మనం కుట్టే దగ్గర 1/2 ఇంచ్ ఉందా లేదా అని చెప్పేసి. సరేనా, 1-2 సార్లు అలా చూసుకున్న తర్వాత ఒకసారి ఓపెన్ కూడా చేసుకోండి. చూడండి, నేను ఇక్కడ ఓపెన్ చేసి చూసుకుంటున్నాను. ఎందుకంటే ఇది మన ఓన్ బ్లౌజ్ కాదు. సరే ఉండినిలే, ఏముంది కొంచెమే కదా. చాలామంది మన దగ్గరికి టైలరింగ్ నేర్చుకోవడానికి వచ్చే వాళ్ళు ఏమంటారంటే ఉన్నిలే అక్క కొంచెమే కదా ఏమైపోయింది అంటారు. అంటే కరెక్ట్గా కుట్టండి అంటే. కాబట్టి ఇది మన ఓన్ బ్లౌజ్ కాదు, కస్టమర్ బ్లౌజ్. కాబట్టి ఉన్నీలే అంటే అవ్వదు. మనం కరెక్ట్గా 100% మనకి తెలిసినంతలో నీట్ ఫినిషింగ్ అయితే ఇవ్వాలి. అక్కడక్కడైతే ఇక్కడ కట్లు అయితే ఇచ్చుకుంటున్నాను. చూడండి, రౌండ్ షేప్లో ఎక్కువగా ఇచ్చుకోవాలి. మామూలు ప్లెయిన్గా ఉండే దగ్గర కొద్దిగా తక్కువ ఇచ్చుకున్నా పర్లేదు. బాగా కరువుల దగ్గర వచ్చేసి ఎక్కువ ఇవ్వాలి. అలా కుట్టు తెక్కకుండా ఇచ్చుకుంటే సరిపోతుంది. మాసులు కూడా కొంచెం అంతా కట్ చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ని ఈ విధంగా ఇలా పెట్టేసుకుంది. అలా పెట్టేసుకుంటే నీట్ స్మూత్గా మనకైతే వంగిపోతుంది. బ్లౌజ్ క్లాత్ అంతా ఇటు సైడ్ ఉండిపోతుంది, లైనింగ్ అంతా ఉండిపోతుంది. ఇక్కడ కూడా మనకి పైపింగ్ కనిపించేటట్టు ఏమంటే మనం అలా స్క్రూ డ్రైవర్తో కానీ దేనితోనైనా అలా చేస్తే సరిపోతుంది. చూడండి, ఇలా గోరుతో ఇలా అనేస్తే అయిపోతుంది. అయితే ఈ బ్లౌజ్ సైజ్ అయితే నేను చెప్పలేదు కదా, ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి మనకి 36 అనమాట. సరేనా, 36 సైజు. అలానే ఈ బ్లౌజ్ ఎంత ఏజ్ వాళ్ళకు కుడుతున్నాము, ఫ్రంట్ డాట్స్లో ఏమైనా తేడాలు ఉండాలా ఏంటంటే చాలామంది చెప్తూ ఉంటారు కదా, ఈ సైజు వాళ్ళకి ఇలా డాట్స్ వేసుకుంటే సరిపోద్ది. సైజు ఒక్కటే తెలుసుకుంటే అయిపోదు, మనం ఏజ్ కూడా తెలుసుకోవాలి. 40 సైజ్ అనేది మనకి తక్కువ ఏజ్ వాళ్ళకి ఉంటుంది, ఎక్కువ ఏజ్ వాళ్ళకి ఉంటుంది. 36 అనేది ఎక్కువ ఏజ్ వాళ్ళకి ఉంటుంది, తక్కువ ఏజ్ వాళ్ళకి ఉంటుంది. కాబట్టి డాట్స్ వేసేటప్పుడు మనం ఏజ్ను కూడా దృష్టిలో పెట్టుకొని వేస్తే మంచిది. ఎందుకంటే నా కస్టమర్ బ్లౌజుల్లో నేను తెలుసుకున్న ఇదొక టిప్ అనమాట, నా ఓన్గా తెలుసుకున్న టిప్. కాబట్టి నేను మన ఛానల్లో ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్కి అయితే చెప్తున్నాను. కాబట్టి ఏజ్ను కూడా చూసుకోవాలి. నేనైతే మొన్నటి వీడియోలో చెప్పాను కదా, మనకి విజయనగరం నుండి బ్లౌజులు వచ్చాయి. ఒకే ఇంట్లో ఎంత ఏజ్ డిఫరెన్స్ ఉంది, అలానే ఎంత సైజు డిఫరెన్స్ ఉంది అని చెప్పాను. కాబట్టి ఒక్కొక్కటి సైజు వారీగా నేనైతే చూపిస్తున్నాను. కటింగ్ అయితే నేను చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఇక్కడ అంతా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడైతే ఒకసారి అయితే చూపిస్తాను. చూడండి, మనకు ఫ్రంట్ సైడ్ రౌండ్, అలానే చూడండి పోట్లీ బటన్స్కి మధ్యలో గ్యాప్ 1.5 ఉందా లేదా, అన్నీ మనకి సమానంగా వచ్చాయి. ఒకటి దగ్గర ఒకటి దూరంగా లేకుండా బటన్స్ కూడా దగ్గరగా వచ్చాయి. బ్యాక్ నెక్ కూడా బాగుందనమాట. ఇంకా ఐరన్ చేస్తే మనకి ఇంకా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది అనమాట. సరేనా, బటన్కి మనకు గ్యాపే ఉండదు, అస్సలు గ్యాపే ఉండదు. ఆ విధంగా చూసుకోండి. మనం ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ వదిలాం కదా, చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ నడుముకి అయితే ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేద్దాము. పైపింగ్ వేసాక టక్స్ పెట్టుకుందాము. టక్స్ పెట్టాక ఉక్కు పట్టి కాజా పట్టి అయితే వేసేద్దాము. ఇందులో కూడా నేను ఒక చిన్న మిస్టేక్ అయితే ఇక్కడ జరిగింది, అది నేనైతే ఇప్పుడు చెప్పట్లేదు. మీరైతే ఒకసారి గమనించండి. గమనించాక మీకు ఏమైనా కరెక్ట్గా మీరు గెస్ చేశారు అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే కాసేపు అయ్యాక నేను ఆ మిస్టేక్ ఏం చేశాననేది నేనైతే చెప్తాను. మీరైతే ఆ మిస్టేక్ చేయకుండా, అంటే తెలుసు కానీ మనము ఈ కుట్టే హడావిడిలో ఈ దీంట్లో మర్చిపోతాం, కొన్ని అయితే మర్చిపోతాం కదా, ఆ విధంగా మర్చిపోయాను అనమాట. ఇప్పుడైతే చూపిస్తాను, తర్వాత అయితే చెప్తాను. ఈ విధంగా పైపింగ్ అయితే ఇన్విజిబుల్ అయితే వేసాం కదా, పైపింగ్ అయితే మనకి నీట్గా కనబడేటట్టు చూడాలి. పైపింగ్ సైడు లూజ్ ఉండకూడదు, ఓకేనా. పైపింగ్ సైడ్ లూజ్ ఉంటే పైపింగ్ అనేది మనకు కనిపించదు అనమాట. పైపింగ్ సైడ్ లూజ్ ఉండకుండా క్లాత్ ఇటు సైడ్ ఈ లూజ్ సైడ్ ఎలా తీసామంటే పైపింగ్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. పైపింగ్ పక్కనే ఒక స్టిచ్ వేసి పాదం తర్వాత ఇంకొక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. 2 కుట్లు వేసినా సరే మనకి సేమ్ థ్రెడ్ అయితే వస్తుంది కదా.
మనకి ఏమి కుట్లు అయితే ఏమీ కనిపించవు అనమాట. ఇప్పుడు వచ్చేసి ఆ ఎక్స్ట్రా ఆ క్లాత్కి అలా జాయింట్ అయితే చేసేద్దాం. మొత్తం టోటల్గా జాయింట్ చేసేసి ఇప్పుడు ఖర్చులు కూడా చూడండి ఎటు వంగినాయి, బ్యాక్ సైడ్ వంగాయా, ఫ్రంట్ సైడ్ వంగాయా ఒకసారి చూసుకొని అలా అవుట్లైన్ కుట్ అయితే వేసేసండి. అలా వేసేసే ఎక్స్ట్రా క్లాత్ అయితే మనకు ఉంది కదా లైనింగ్ కంటే ఎక్కువ, ఆ క్లాత్ కూడా మనం కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. సరేనా? ఇప్పుడు అది కటింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము బ్యాక్ సైడ్ టక్స్ వేసుకోవాలి, ఉక్కు పట్టి కాజపట్టి వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఫ్రంట్ సైడ్ కూడా నాకు ఇన్విజిబుల్ అయితే నేను చూపిస్తాను, అది కూడా మీరు మిస్ అవ్వకండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడైతే ఉక్కు పట్టి కాజపట్టి మనము వేసేసుకుందాము. అయితే కొత్తగా కుట్టే వాళ్ళకి ఇక్కడ ఒక టిప్ అయితే చెప్తాను. ఉక్కు పట్టికి ఎప్పుడైనా సరే లైనింగ్ పెట్టండి, ఎందుకంటే ఉక్కు పట్టి మన లైనింగ్ సైడ్ వంగుతుంది కాబట్టి లైనింగ్ కలరే ఉండాలి. ఓకేనా? తర్వాత వచ్చేసి కాజాపట్టి వచ్చేసి మనకి కింద లైనింగ్ సైడ్ నుండి ఉక్కు పట్టి పైనకు వస్తుంది కదా, మన క్లాత్ సైడ్ బ్లౌజ్ క్లాత్ సైడ్ వస్తుంది కాబట్టి కాజా పట్టీకి బ్లౌజ్ క్లాతే యూజ్ చేయండి. అలా యూజ్ చేయడం వల్ల మనకి చూడడానికి చక్కగా నీట్గా అఫీషియల్గా అయితే ఉంటుంది. చాలామంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారంటే కాజా పట్టీకి లైనింగ్ యూజ్ చేస్తారు, అలా చేయొద్దు. బొటిక్ స్టైల్లో ఏదైనా సరే మన బ్లౌజ్ క్లాతే వస్తుంది. ఒకవేళ మీరు అనుకోవచ్చు బ్లౌజ్ క్లాత్ మనకి సిల్కీగా ఉంది కదా, తొందరగా దారాలు వచ్చేస్తాయి కదా, ఊడిపోతాయి కదా అంటే ఈ బ్లౌజ్ క్లాత్ మధ్యలో లైనింగ్ క్లాత్ యూజ్ చేయండి, రెండు అటాచ్మెంట్ చేసి చేయండి, అప్పుడు స్టాండర్డ్గా నీట్గా ఉంటుంది. ఓకేనా? ఆ విధంగా చేసుకోండి. ఇప్పుడు ఉక్కు పట్టి కాజా పట్టి అయితే మనం వేసాం కదా, వేసాక ఎక్స్ట్రా దారాలు అవన్నీ కట్ చేసుకుందాము. ఇక్కడైతే మిస్టేక్ అనేది మీకు క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి. ఉక్కు పట్టి కాజా పట్టి ఈ విధంగా పెట్టుకుంటే మనకు కొంచెం ఒక పావించ్ అనేది ఉక్కు పట్టి ఎక్కువ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే మనకు నడుములో పైపింగ్ వేసేటప్పుడే ఉక్కు పట్టి కాజా పట్టి సమానంగా ఉన్నాయా లేదని చూసుకొని పైపింగ్ అనేది వేయాలన్నమాట. నడుము దగ్గర వేసాక తర్వాత ఉక్కు పట్టి కాజా పట్టి చేసేయచ్చు. లేదు అంటే ఉక్కు పట్టి కాజా పట్టి వేసాక పైపింగ్ వేయచ్చు, అలా అయినా చేయొచ్చు. అయితే అలా వేసాక ఇన్విజిబుల్ వేయడానికి రాదనమాట. ఉక్కు పట్టి కాజా పట్టి వేసాక ఇన్విజిబుల్ రాదు కాబట్టి ముందేస్తే ఇన్విజిబుల్ వస్తుంది. ముందు వేయాలి అంటే ముందు చూసుకోవాలి, అవి నేను హడావిడిలో చూసుకోవడం మర్చిపోయాను. మీరైతే అలా చేయొద్దు, ముందు ఒకసారి చూసుకొని నీట్గా కరెక్ట్గా ట్రిమ్ చేసుకొని పైపింగ్ అయితే వేయండి. ఇప్పుడైతే ఈ ఫ్రంట్ పార్ట్లు అయితే తీసుకుందాము. ఇవి కూడా ఇన్విజిబుల్ అయితే స్టిచ్చింగ్ మనకు వస్తుంది. సరేనా? ఈ ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ ఎంత ఈజీగా మనం వేయచ్చో చూద్దాము. ఇక్కడ సంఖ భాగం దగ్గర అలానే మనకి ఫ్రంట్ పైపింగ్ దగ్గర వచ్చేసి నేను కరెక్ట్గా ట్రిమ్ చేసుకొని, ఇన్విజిబుల్ అంటేనే మనం కరెక్ట్గా ఉండాలి, లైనింగ్ మెయిన్ క్లాత్, లేదు అంటే హెచ్చు తగ్గులు వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి కరెక్ట్గా నేను చేసుకొని నీట్గా పెట్టేసుకున్నాను. దేనికి అది అలా పెట్టేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ సైడ్ ఆల్రెడీ మనం పైపింగ్ వేసుకున్నాం కదా, ఇందాక చూపించాను కదా, ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందా లేదా అని. అలా కరెక్ట్గా తొందర అయితే పడద్దు. మీరు కొత్త వాళ్ళు అయితే 1-2 సార్లు చూసుకోండి, అలా ముందు సెట్ అవుతుందా, ఏమైనా ఎక్కువ తక్కువ వస్తుందా అని చూసుకోండి. ఒకవేళ తక్కువ వచ్చిందనుకోండి పైన భాగం కరెక్ట్గా స్టార్ట్ చేయకుండా కొంచెం అంతా తగ్గించి స్టార్ట్ చేయండి, అప్పుడు సెట్ అయిపోతుంది. ఒకవేళ మీరు జాయింట్ చేసే క్లాత్ ఎక్కువ వచ్చిందనుకోండి ఒక్క రవ్వ పైకి పెట్టి కుట్టండి. మనం కుట్టే క్లాత్ వచ్చేసి కొద్దిగా పైకి పెట్టి కుట్టండి, అప్పుడు కరెక్ట్గా కిందకి పైనకి అడ్జస్ట్మెంట్ అయితే అయిపోతుంది. ఆ విధంగా చూసుకోవాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఒకసారి వెనక్కి వెళ్ళండి రండి. సరేనా? మనము ఫస్ట్ ఉన్న క్లాత్ని అయితే ఏమీ చేయలేము. ఇప్పుడు జాయింట్ చేస్తున్న క్లాత్కే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. తక్కువ ఉంటే కొంచెం కిందకి కొద్దిగా స్టార్ట్ చేయాలి, ఎక్కువ ఉంటే కొద్దిగా పైకి పెట్టి స్టార్ట్ చేయాలి. ఇప్పుడైతే కరెక్ట్గా 1/2 ఇంచు క్లాత్ ఉండేటట్టు పైన ఒక క్లాత్ కింద ఒక క్లాత్ మధ్యలో వచ్చేసి పైపింగ్ ఉండే మిడిల్ మన ఫ్రంట్ సైడ్ క్లాత్ అలా పెట్టేసి కరెక్ట్గా కుట్టేస్తే సరిపోతుంది. ఆ కరువుల దగ్గర కొద్దిగా జాగ్రత్తగా కుట్టేస్తే సరిపోతుంది. అలా కుట్టాకేమంటే అక్కడక్కడ మనం వేసిన కుట్టు తెగకుండా కట్లు ఇచ్చుకోవాలి. అలా ఇచ్చుకున్న తర్వాత ఒకసారి ఇలా చూడండి, ఏమైనా తేడా వస్తే ఇంకొక కుట్టు వేయండి, అంటే కొంచెం దూరంగా దగ్గరగా అలా వస్తే ఇంకొక కుట్టు అయితే వేసేసుకోండి. మనకు కరెక్ట్గా వచ్చింది కాబట్టి చూడండి ఈ విధంగా నీట్గా క్లాత్ అనేది ఎక్కడ ముడతలు అలాంటివి లేకుండా ప్లెయిన్గా ఉండేటట్టు నీట్గా సర్దుకొని ఒక కుట్టు వేసేసండి. ఒక కుట్టు అయితే సరిపోద్ది, నేనైతే ఇక్కడ 2 కుట్లు అయితే వేసాను.
సరేనా. మనకు దారం అయితే కనిపించదు, నీట్గా ఉంటుందని చూడండి. నీట్గా అక్కడ మనకి షేప్ కూడా కనిపిస్తుంది చూసారా. ఎందుకంటే మనం 3 ఇంచు స్ట్రైట్ పీస్ వేసాము, అయినా సరే మనకి 3 ఇంచు మనం డాట్ ఖర్చు తీసుకున్నాం కాబట్టి షేప్ అనేది మనకి ఎక్సలెంట్గా వస్తుంది. క్రాస్ పీస్ తీసుకొని మనం ఖర్చు డాట్ ఖర్చు వచ్చేసి 2 ఇంచులు తీస్తే ఎలా వస్తుందో మనం స్ట్రైట్ పీస్ తీసి మనం 3 ఇంచులు తీసినా అలానే వస్తుంది చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఇటు సైడ్ జాయింట్లో హెచ్చు తగ్గు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. తర్వాత వచ్చేసి షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉందా లేదని చూసుకోండి. అలా షోల్డర్స్ దగ్గర కరెక్ట్గా ఉన్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ ఆమ్ హోల్ లూజుల్లో మనం ఫ్రంట్ సైడ్ లోతు తీయాలి కదా. లోతు అయితే మనం కటింగ్ వీడియోలో తీసామో తీయలేదో నాకు గుర్తులేదు. ఇప్పుడు ఒకసారి ఖచ్చితంగా చూసుకోండి. అలా చూసుకొని మనం అన్ని కొలతలు అలా అయితే ముందే ట్రిమ్ చేసుకోవాలి. అలా ట్రిమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైపింగ్ అయితే నేను వేసేస్తున్నా, ఫ్రంట్ పార్ట్కి అయితే పైపింగ్ వేసేస్తున్నా. అలా వేసుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఈ పైపింగ్ అయ్యాక మనము హ్యాండ్స్ అయితే జాయింట్ చేసేసుకుందాం. అయితే ఇంకొక విషయం అయితే చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు వచ్చేసి మనకి విజయనగరం నుండి అయితే ఈ బ్లౌజెస్ అయితే వచ్చాయి కదా. ఇవి ఏజ్ డిఫరెన్స్ ఉన్నాయి, సైజు డిఫరెన్స్ ఉన్నాయి. అన్ని వీడియోలు పోస్ట్ చేస్తున్నా చూడండి. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్లు అయితే నేను చూసేసుకుంటున్నా. మనకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఆమ్ హోల్ రౌండ్లో కరెక్ట్గా ప్లస్ గుర్తు రావాలంటే ముందే మనం కరెక్ట్ చేసుకోవాలి. అలానే ఫ్రంట్ సైడ్ లోతు ఉందా లేదా, ముడతలు లేకుండా లోతు తీసామా లేదా అనేది కూడా నేనైతే చూసేసుకుంటున్నా. హ్యాండ్స్ జాయింట్ చేయకముందే మనం ఇవన్నీ అయితే చూసేసుకోవాలి. ఓకేనా. అయితే ఇక్కడ వీళ్ళ బ్లౌజులో వచ్చేసి మా అమ్మ వచ్చేసి 70 సంవత్సరాలు పైబడిన ఒకళ్ళ బ్లౌజ్ అయితే నేను కటింగ్ చేశాను. అలానే 60 సంవత్సరాలకు పైబడిన వాళ్ళ బ్లౌజ్ కటింగ్ చేశాను. అలానే 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళ బ్లౌజ్ అయితే కటింగ్ చేశాను. ఈ బ్లౌజ్ వచ్చేసి 35 సంవత్సరాలకి పైబడిన వాళ్ళ బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తున్నా. అయితే సైజుల వేరియేషనే కాదు, మనం ఏజుల వేరియేషన్ కూడా ఖచ్చితంగా అయితే చూడాలి. ఖచ్చితంగా ఏజ్ను బట్టి అయితే మనం బ్లౌజ్ అయితే కుట్టాలని నేను అనుకుంటున్నా. మన కస్టమర్స్కి నేను కుట్టిన అనుభవంతో చెప్తున్నా. చూడండి దీనికి అంటే ఇక్కడ నేనైతే ఆమ్ హోల్ లూజ్ అనేది నేను చెక్ చేసుకుంటున్నా. మన ఆది బ్లౌజులో అయితే కొలుసుకున్నాం కదా, 11 ఇంచులు అయితే ఉంది కదా, మనకి ఇక్కడ కూడా 11 ఇంచులు ఉండేటట్టు ముందు పెట్టేసుకోండి. ఎంత మనకి ఎక్స్ట్రా ఉంది అని ఒక అవగాహన అయితే ఉంటుంది అనమాట. మనకి జస్ట్ ఒక 1/2 ఇంచు అలా అయితే ఎక్స్ట్రా ఉంది, చూసేసుకుందాం సరేనా. మనకి హ్యాండ్లో కొంచెం అంత ఎక్కువ వచ్చింది అనుకోండి, ఖర్చు ఎక్కువ ఉంటుంది. హ్యాండ్లో మనకి ఎక్కువ రాలేదు అనుకోండి, ఈ పీస్ అయితే కట్ చేసేస్తాం అంతే, ఇంకేం లేదు. మనకి ఎక్కడ లూజ్ వస్తే అక్కడ మనం ఇది వేసేటప్పుడు స్ట్రైట్గా మనకు ఉందా లేదని 1-2 సార్లు అయితే నేనైతే అలా ట్రిమ్ చేసుకుంటూ వేస్తాను అనమాట. చూడడానికి చక్కగా అనిపిస్తే అలా వదిలేస్తాను. ఎక్కడైనా కొద్దిగా తేడా ఉంది అంటే ఇప్పుడు చూసారా, ఉక్కు పట్టి కాజా పట్టి అనేది నేను మళ్ళీ ఇప్పాను అనమాట. ఉక్కు పట్టి ఇప్పి పైపింగ్ తీసి మళ్ళీ పైపింగ్ వేసి మళ్ళీ కుట్టాను కాబట్టి కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఎంత ఉంది, టోటల్ నడుము లూజ్ ఎంత ఉంది, ఫ్రంట్ సైడ్ ఎంత ఉంది, ప్రతి ఎవ్రీ పాయింట్ కూడా నేను అక్కడ కొలుసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసి ఉక్కు పట్టి మీద కాజా పట్టి మీద ఉక్కు పట్టి పెట్టేసి పిన్స్ పెట్టేశాను. బ్యాక్ సైడ్ మొత్తం అయితే మనకి ఒక 17 ఇంచీలు అయితే ఉంది. అంటే మెయిన్ లూజ్ వచ్చేసి 15, ఖర్చు వచ్చేసి 1.5 ఉంది. అలా ఉండేటట్టు అయితే చూసుకోండి. అలా చూసుకొని నేనైతే మార్క్ చేసేస్తున్నా 7.5కి. మన ఖర్చు ఎంత మిగిలింది అనేది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. 7.5, 8 అలా. బ్లౌజులో ఎంత ఉందో దానికి 4వ భాగం అలా చూసుకొని నేనైతే ఇక్కడ టక్స్ పెట్టలేదు, టక్స్ కూడా నేను పెట్టేస్తాను. ఇలానే ఫ్రంట్ సైడ్ కూడా నేను చూసేసుకుంటున్నాను. ఫ్రంట్ సైడ్ ఎంత ఉంది అని కుట్టుల వరకు ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఖర్చు ఇంకా ఎక్స్ట్రా ఎంత ఉంటే అంతనమాట. కాజా పట్టీతో అయితే మనం కొలవకూడదు, ఎందుకంటే ఇక్కడ మనకు కాజా పట్టీ లేదు కాబట్టి నేను ఇలా డబల్ చేసేస్తున్నా చూడండి. అలా సెంటర్ పాయింట్ చేసేసి ఇక్కడ నుంచి ఉక్కు పట్టి మొత్తం ఎంత ఉందో అటు అంత ఇటు అంత మార్కింగ్ చేసేస్తే మనకి 1.5 ఇంచ్ అయితే అక్కడ డాట్కి అయితే అంటే సైడ్ వచ్చిందనమాట, ఖర్చు వచ్చింది. ఇక్కడైతే ఇటు సైడ్ 2 ఇంచులు ఉంటే నేను కొంచెం అంతా కటింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే టక్స్ అయితే కుట్టేద్దాం. ఓకేనా. ఆ విధంగా 2 సైడ్స్ కూడా కుట్టేసి హ్యాండ్లో సెంటర్ పాయింట్ని మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ సైడ్ లోతు ఆ విధంగా తీసేసుకుంటున్నా. లోతు అయితే ఇంతకు ముందు అయితే తీయలేదు మనము కుట్టాక, కాబట్టి నేను ఎప్పుడైనా కుట్టాకనే తీస్తా. ఎందుకు అంటే ముందు మనం తీసేయడం వల్ల కటింగ్లో తీయడం వల్ల
మనకు చాలాసార్లు అయితే బయటకు కూడా మనము కటింగ్ చేసి బ్లౌజులు స్టిచ్చింగ్కి ఇస్తాం కదా, వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. ఎందుకంటే వాళ్ళ ముందు మనం కటింగ్ చేయము, మనమేమి చెప్పము, వాళ్ళు ఆటోమేటిక్గా కుట్టేస్తారు. కాబట్టి ఒకటి కుట్టాక ఒకటి బ్యాక్ సైడ్ ఒకటి లోతు ఫ్రంట్ సైడ్ అలా వేసిన వాళ్ళు ఉన్నారు. చాలా అటు ఇటు ఇటుదటు అయిపోతూ ఉంది. అలా నాకు చాలాసార్లు అలా పొరపాట్లు అయితే జరిగాయి. కాబట్టి ఇలా మనం బయట కుట్టడానికి ఇచ్చేటప్పుడు ఇది కరెక్ట్ కాదు ఈ పద్ధతి అని చెప్పేసి నేను కటింగ్లో వచ్చేసి లోతులు అయితే తీయట్లేదు. అలానే స్టిచ్చింగ్ లాస్ట్లో హ్యాండ్స్ జాయింట్ చేసే ముందు నేను తీసేసుకుంటున్నాను. అది మనకి బెటర్ అనిపించింది. నాకు ముందే మనం ఇచ్చేస్తే ముందు మనం లోతు ఎటు పెట్టాము అటు చూసుకొని ఇటు చూసుకొని ఇది లోతు ఇటు ఉంది అటు ఉంది, ఇది ఫ్రంట్ సైడే పెట్టాలి, ఇదంతా ఒక గజిబిజిలా ఉంటుంది. మనం కుట్టే ముందు ఫ్రంట్ సైడ్ లోతు తీసుకొని అలా పెట్టేస్తే అయిపోతుంది అనమాట. ఆ విధంగా సరేనా. ఇప్పుడైతే మనము 2 హ్యాండ్స్ కూడా జాయింట్ చేసాం కదా, రెండు కుట్లు అయితే వేసాం కదా, సైడ్స్ ఒకసారి కరెక్ట్గా చూసుకుంటే సరిపోతుంది. సైడ్ మనకు కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఇప్పుడైతే ఏమైనా హెచ్చు తగ్గులు అలాంటివి ఏవైనా ఉంటే మనమైతే నీట్గా ట్రిమ్ చేసుకుంటే సరిపోతుంది. ఖర్చు అయితే మనం ఇన్విజిబుల్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా కొద్దిగా ఎక్కువ ఖర్చు ఉండాలి. 1.5 కానీ 2 ఇంచ్ కానీ ఉంటే పనికిరాదు. 2.5 ఇంచ్ అయితే ఖర్చు ఉంటేనే ఇన్విజిబుల్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు హ్యాండ్ లూజు కుట్టుల వరకు అయితే చూసుకుందాము. అలానే ఆమ్ హోల్ లూజు కుట్టుల వరకు అయితే చూసుకుందాము. అలానే నడుము లూజు ఆల్రెడీ మనకు తెలిసిందే 31 ఇంచు నడుము లూజు అయితే ఉంది. ఇప్పుడు కొలత బ్లౌజ్ కూడా ఒకసారి అయితే చూసుకుందాం. నడుము లూజ్ అనేది ఉక్కు పట్టి నుండి కాజా పట్టి కుట్టుల వరకు అయితే చూసుకుంటే సరిపోతుంది. 31 ఇంచ్ అయితే ఉంది కదా, మనకి ఫ్రంట్ సైడ్ 15.5 రావాలి, బ్యాక్ సైడ్ 15.5 రావాలి. ఆ విధంగా చూసుకొని సరిపోతుంది అనమాట. సరేనా. అలా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసి ఇన్విజిబుల్ మనం చేసుకుంటాం కదా, ఇన్విజిబుల్ అయితే సైడ్ అయితే మనకు కరెక్ట్గా ఉంది కాబట్టి చూడండి చివర్లో ఒక పాదం ఖర్చు కంటే ఇంకా తక్కువలోనే నేనైతే స్టిచ్ చేశాను. ఎందుకంటే మనకు ఖర్చు అనేది ఇక్కడ ఎక్కువ మిగలలేదు కాబట్టి కొంచెం అంత అయితే వేసాను. ఖర్చు కొద్దిగా ఎక్కువ ఉండేటట్టే మనం చూసుకోవాలి. ఇన్విజిబుల్ చేస్తామంటే నేనైతే ఫస్ట్ అయితే నాకు ఐడియా లేదు కాబట్టి 2 ఇంచులే తీసాను. ఇన్విజిబుల్ చేస్తామంటే 2.5 తీయాలి. ఖర్చు పాయింట్ తీస్తేనే ఒక 1/2 ఇంచు ఇన్విజిబుల్కి వెళ్ళినా 2 ఇంచ్ అనేది మనకు ఖర్చు ఉంటుంది అనమాట. సరేనా. ఆ విధంగా చూసుకొని మనమైతే హ్యాండ్ లూజు ఆమ్ హోల్ లూజు ప్రతి ఒక్కటి కూడా మనమైతే కరెక్ట్గా ఒక లైన్ అయితే ఆల్రెడీ మనం కటింగ్లో అయితే ఒక లైన్ అయితే వచ్చేసింది కాబట్టి కరెక్ట్గా అదే లైన్ స్టిచ్ చేసేస్తే సరిపోతుంది. ఇలా చేతితో గోరుతో ఆ విధంగా అంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా మనము హ్యాండ్ లూజ్ అయితే చూద్దాము, ఆమ్ హోల్ లూజ్ చూద్దాము. అలానే మనకు నడుము లూజ్లో కూడా మనకు మార్కింగ్ అయితే ఆల్రెడీ కటింగ్ వీడియోలో అయితే ఉంది. అదే మార్కింగ్ మీద మనం చూసుకుంటే సరిపోతుంది. అలానే నడుము లూజు అలానే మిడిల్ లూజు ఈ స్టిచ్ వేసేస్తాం కదా, వేసాక ఇటు ఒక 3 కుట్లు అటు ఒక 3 కుట్లు మనం వేసేస్తే సరిపోతుంది. ఈ స్టిచ్ కంప్లీట్ అయ్యాక నడుము లూజు మిడిల్ లూజ్ కూడా ఖచ్చితంగా చూసుకోవాలి. నేనైతే అది చూపించలేదు, ఇది అర్జెంట్ బ్లౌజ్ కాబట్టి నేనైతే చాలా తొందరగా అలా ఐరన్ కూడా చేయలేదు, జస్ట్ మీకు చూపిస్తున్నాను. కానీ ఆ కస్టమర్కి పంపించాను, ఫిట్టింగ్ అయితే చాలా బాగా వచ్చింది అన్నారు. ఆమెకు ఫోటో కూడా పంపించమను, ఫోటో పంపిస్తే ఇంకొక వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.